ఈరోజు అయితే ఆమ్లెట్ ఎలా ఎలా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతేనే ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం తీసుకున్న గుడ్లు అయితే వాటర్లో వేసుకోవాలి. అందులో బాగుండేవి చెడిపోయేవి అనేది రెండు విధాలుగా మనకు చూపిస్తుంది. ఇలా మునిగిపోతేనేమో బాగున్న గుడ్డు, ఇలా తేలిస్తేనేమో చెడిపోయిన గుడ్డు. ఇలాంటి గుడ్డు ఎప్పుడైనా మీరు ఆమ్లెట్ వేసుకోమాకండి, మనకు ఆరోగ్యం పాడవుతుంది. స్టవ్ మీద ముందుగా పెంకు పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఆనియన్స్ వేసుకోవాలి. దీని మీద కొంచెం కారం వేసుకోవాలి, మాకు సరిపడా లైట్ కారం వేసుకొని లైట్ గా పసుపు వేసుకుందాం కొంచెం. స్పెషల్ ఆమ్లెట్ మా సబ్స్క్రైబర్ కోసం. ఇలా లైట్ కొంచెంసేపు ఆ ఉల్లిపాయ అనేది వేగాలి. మీరు అలా వేసుకోవద్దా ఫ్రెండ్స్? లైట్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం నీట్గా ఏగేదాకా ఇలా పెట్టుకోవాలి మనము. ఇప్పుడు నీట్గా ఉల్లిపాయ అనేది ఉడికిద్ది. కాకపోతే ఏంటంటే ఈరోజు మా వైఫ్ చేయాల్సింది నేను చేస్తున్నాను. నాకు వీడియో తీయటం రాదు అసలు. చెల్లి ఎలా పట్టుకుని కెమెరా ఎలా తీయాలనేది. గుడ్డు ఇలా కొట్టుకొని ఇలా పగలగొట్టుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. స్పెషల్ ఆమ్లెట్ అనమాట. మళ్ళా కర్రీ అనుకున్నారు, కర్రీ కాదు ఇది, ఆమ్లెట్. అది స్పెషల్ ఆమ్లెట్. ఇలా వేసుకున్నాక మళ్ళా సింగిల్ గా గుడ్డు పోయి తీసుకొని ఒకటి సపరేట్ గా ఇలా అయితే వేసుకోవాలి. దాన్ని లైట్ గా అలా అనుకోవాలి ఆమ్లెట్ టైప్ లో. మనకు స్పెషల్ ఆమ్లెట్ ఇది.
ఫ్యామిలీకైనా బ్యాచిలర్స్ కైనా నీట్ గా ఉంటుంది, భలే ఉండిద్ది. సింపుల్ గా అన్నమాట చేసుకోవడానికి ఇది. ఒకసారి ఈరోజు ఇలా ట్రై చేయండి. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఇలా.